హాయ్ అండి. నేను మీ పాలమూరు ముద్దు బిడ్డ సోమశీల లక్ష్మి. అయితే ఇవాళ మార్నింగ్ కూడా వీడియో తీయడానికి అవ్వలేదు నాకు. సాయంత్రం సరదా ముచ్చట్లలో మీ అందరి కోసం నేను ఒక సాంగ్ పాడుతున్నాను కదా. ఇంక ఇవాళ వచ్చేసి నేను ఒక పాట పాడదాము అని చెప్పి కొన్ని మెలోడీ సాంగ్స్ చెక్ చేస్తుంటే ఒక సాంగ్ చూస్తున్నప్పుడు నిజంగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం కదా, ఎక్కడ ఏం చేస్తున్నా ఎన్ని లైక్లు వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇదే ఉందండి మైండ్లో. మరి మీ అందరూ ఇంతమంది సబ్స్క్రైబర్స్ 1000 అయిపోయిన వాళ్ళు, ఇంకా 1000కి దగ్గరలో ఉన్న వాళ్ళు, ఆల్రెడీ మీరు సిల్వర్ బటన్ ఇవన్నీ పొందిన వాళ్ళు స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, కానీ నాకైతే మటుకు ఇది చాలా ఒక థ్రిల్లింగ్ అనమాట. ఏం జరుగుతుంది ఫోన్లో, ఏమవుతుంది, ఏం వంట చేస్తున్నా అదే ఆలోచన. స్కూల్కి వెళ్ళాక ఫోన్ సబ్మిట్ చేస్తామో ఆలోచన ఉండదులేండి, పిల్లల పైన ఉంటుంది ఆలోచన. ఇంటికి వచ్చాక నేను ఫోన్ తీసుకున్నానంటే 3 తర్వాత ఇంకా ఏం జరుగుతుంది అదే అనమాట నాకు. ఇక నేను సాంగ్ చెక్ చేస్తున్నాను. సాంగ్ చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేద్దాం అన్నప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. పాట పాడుతున్నప్పుడు పాట మధ్యలో మొత్తం ఫోన్లోకి వెళ్ళిపోయి పాడడం అనమాట. ఫోన్ ఊహించుకొని పాడడం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను ట్రై చేస్తున్నా, చూడండి. ఏ పూల తీగ కాస్త ఊగుతున్నా, నా ఫోను నేను చూస్తున్నా, ఏ గువ్వ కిలకిల వినబడినా, నా వీడియోస్ చెక్ చేస్తున్నా, మేఘాల మెరుపులు కనబడినా, ఏ వాగు పరుగులు ఎదురైనా, మీ లైకులే మీ వ్యూసే చూస్తూ ఉన్నాను. నా పేరు ఫోను అవునా, ఇవాళే యూట్యూబ్ చూస్తూ ఉన్నా. ఓ సబ్స్క్రైబర్సు, ఓ వాచవర్సు, మీ అందరూ నా ఎదలో చేరిన వారు, నవ్వులతో తుల్లిపడే తుంటరి తిల్లానా. నా పేరు ఫోను అవునా, ఇవాళే నన్ను చూస్తూ ఉన్నా. నిజంగా నాకు అసలు ఎట్లా అనిపిస్తుంది, రియల్గా చెప్తున్నా అండి. నా ఫీలింగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నైట్ 11-12 అవుతుంది. ఆ ఎడిటింగ్ అని చెప్పేసి అవి వ్యూస్ చెక్ చేసుకోవడం. నిజంగా మీరు చేసిన వాళ్ళందరికీ జోహార్లు అండి. మళ్ళీ ఎలా చేయాలో నేర్పిస్తున్న వాళ్ళకి డబల్ జోహార్లు. నన్ను కూడా మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నా. ఏదో ఫన్నీగా నేను నాకున్న టాలెంట్తో నేను అలా రాసి మీకు పాడడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోన్ నా మైండ్లో ఇప్పుడంతా ఫోన్. థ్యాంక్ యూ.